నిజాలను చెప్తున్నాం. మేము ఏ పార్టీని సపోర్ట్ చేయటం లేదు, వ్యతిరేకించడం లేదు. మళ్ళీ చెబుతున్నాం, మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, సపోర్ట్ కూడా కాదు. ఉన్నది ఉన్నట్లుగా నిజాలను నిర్భయంగా చెప్పడమే మా పని. మొదటి నుంచి ఇదే ఫార్ములాకు కట్టుబడి పనిచేస్తున్నాం. ఇకపైన అలాగే చేస్తాం. తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కంపెనీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేశారనేది ఇవాల్టి బిగ్ బ్రేకింగ్. అవును, ఆర్టీవీ మాత్రమే ఈ సంచలనాన్ని మీ ముందు ఉంచబోతోంది. అంతేకాదు, ఈ వార్తకు సంబంధించి మా దగ్గర అన్ని సాక్ష్యాలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నారు ఇప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పొంగులేటి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫేక్ బ్యాంక్ గ్యారంటీని తప్పుడు మార్గంలో ఎలా వినియోగించుకుందో మీకు చెప్పబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్తో ఒప్పందంలో భాగంగా పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ ఫేక్ విదేశీ బ్యాంక్ గ్యారంటీని ఉపయోగించింది. సాధారణంగా ఇండియాలో గుర్తింపు పొందిన బ్యాంకు ద్వారా బ్యాంకు గ్యారంటీని ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదే పని కోసం యూరో ఎగ్జిమ్ బ్యాంక్ అనే విదేశీ బ్యాంకు ద్వారా ఈ గ్యారంటీని ఇప్పించారు. ఈ నకిలీ బ్యాంకు ద్వారా పొంగులేటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మోసం చేశారు. ఇండియాలో చేపట్టిన అనేక ప్రాజెక్టుల కోసం ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సమర్పించింది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మోసాలను బహిర్గతం చేస్తూ వస్తోంది. ఈ స్కామ్లో మొదటిసారి ఓ మంత్రి పేరు వచ్చింది. ఆయన ఎవరో కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక్కసారి ఆ లెటర్, ఆ డాక్యుమెంట్స్, ఆ సాక్ష్యాలను మీ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూస్తున్నారు మీరు. సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ తిరుపతికి సంబంధించి ఒక్కసారి ఆ బోల్డ్ లెటర్స్ లో మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫ్రమ్ చీఫ్ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్స్ ఏపీఎస్పీడీసీఎల్ నియర్ శ్రీనివాస కళ్యాణ మండపంస్ అంటూ ఆ డీటెయిల్ మీరు చూడొచ్చు. సబ్జెక్ట్ ని ఇక్కడ గ్రీన్ లెటర్ లో మీరు చూస్తే కనుక, ఇది మీరు చూస్తే ఒక్కసారి ఈ సబ్జెక్ట్ ని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూస్తే కనుక, as the advance bank guarantees submitted by you from Euro Exim Bank, St. Lucia, West Indies were expiring by 30/6/2024. అంటే ఇప్పటికే ఎక్స్పైర్ అయిపోయింది. ఈ లెటర్ని ఒక్కసారి డీటెయిల్గా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. లెటర్ని మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్, ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎస్, ఆ లెటర్ని క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఆ లెటర్లో ఇన్ డీటెయిల్గా రాస్తుంది. ఆ లెటర్ని ఒక్కసారి నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి. ఇక్కడ హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. హోల్డ్ ఆన్ అయ్యి ఒక్కసారి నేను మీకు చదివించే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ ద రిఫరెన్స్ అంటూ మీరు చూస్తే, ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ ఇట్ వాస్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీస్ ఫ్రమ్ ఎనీ నేషనల్ ఆర్ స్కెడ్యూల్డ్ బ్యాంక్ valid up to 30/11/2025 immediately, as the advance bank guarantee submitted by you from Euro Exim Bank, St. Lucia, West Indies were expiring by 30/6/2024 against the contract agreement concluded for supply అంటూ ఆ మిగతా డీటెయిల్ని మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇదే మేము ప్రస్తావిస్తోంది. ఆ లెటర్ని, ఆ డాక్యుమెంట్ని, ఆ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతోంది ఆర్టీవీ. పొంగులేటికి సంబంధించి, అవును, రాఘవ కన్స్ట్రక్షన్స్ సంబంధించి మీరు చూస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ లెటర్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ ఇన్ ద రిఫరెన్స్ థర్డ్ సైటెడ్ అంటూ మీరు ఆ సబ్జెక్ట్ని మీరు చూడొచ్చు. ఇక్కడ హైలైట్ చేస్తుంది గ్రీన్ లెటర్స్లో, యాజ్ ద అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీ సబ్మిటెడ్ బై యూ అంటూ కూడా మీరు చూడొచ్చు. ఒక్కసారి ఐ రిక్వెస్ట్ ఒక్కసారి హోల్డ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎస్, ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సబ్జెక్ట్ అయిన తర్వాత ఇంక మ్యాటర్లోకి వచ్చినప్పుడు ఈ గ్రీన్ లెటర్స్లో హైలైట్ చేసి ఉంది కదా, ఇప్పుడు ఇదే కీలకంగా మారింది. యాజ్ ద అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీ సబ్మిటెడ్ బై యూ ఫ్రమ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్, సెయింట్ లూసియా, వెస్ట్ ఇండీస్ వర్ ఎక్స్పైరింగ్ బై 30/6/2024. అంటే 30/6/2024కి ఎక్స్పైర్ అవ్వబోతోంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజుకి అయితే మాత్రం ఎక్స్పైర్ అయిందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ డేట్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో ఫ్రమ్ ఎనీ నేషనల్ స్కెడ్యూల్డ్ బ్యాంక్, అంటే జాతీయంగా కావచ్చు లేకపోతే గుర్తింపు పొందిన బ్యాంకులకు సంబంధించి మీరు సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా ఆ డాక్యుమెంట్స్ని 30/11/2025 వరకు కూడా వ్యాలిడ్ ఉంటుందంటూ చెప్తూనే ఇక్కడ అంశాన్ని ప్రస్తావిస్తోంది. యాజ్ ద అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీ సబ్మిటెడ్ బై యూ ఫ్రమ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్, సెయింట్ లూసియా, వెస్ట్ ఇండీస్ వర్
ఎక్స్పైరింగ్ బై 36/2024. అంటే యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా మీరు సమర్పించిన ఆ డాక్యుమెంట్స్, ఆ బ్యాంక్ గ్యారంటీస్ 2024 జూన్ 30కి పూర్తయిందంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో నేషనల్ లేదా షెడ్యూల్డ్ బ్యాంకుకి సంబంధించి మీరు సమర్పించాల్సి ఉంటుంది. అక్కడ గుర్తింపు పొందిన వాటి నుంచి బ్యాంక్ గ్యారంటీని సమర్పించాల్సి ఉంటుందంటూ కూడా ఆ సబ్జెక్ట్ని మీరు చూస్తున్నారు. సో ఇక్కడ దీనికి సంబంధించి మీరు ఇక్కడ చూస్తున్న లెటర్ రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థకు ఏపీ ఎస్పీడీసీఎల్ రాసింది. ఈ లేఖలో మీరు చూడొచ్చు క్లియర్గా నేషనల్ బ్యాంక్ లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ ద్వారానే గ్యారంటీ సమర్పించాలని స్పష్టంగా రాస్తుంది. కానీ పొంగులేటి ఈ నిబంధనను ఉల్లంఘించి విదేశీ బ్యాంకు ద్వారా గ్యారంటీ ఇచ్చారు. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు ఇండియాతో ఎలాంటి సంబంధం లేదు. యూరో ఎగ్జిమ్ బ్యాంకుకు ఆర్బీఐ గుర్తింపు కూడా లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఎగ్జిమ్ బ్యాంక్ ఇదొక్కటే కాదు, పొంగులేటి సంస్థ ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాజెక్టులకు టెండర్లు పొందేందుకు 80 కోట్ల రూపాయలు విలువైన ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించింది. అంటే ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 800 కోట్ల రూపాయలు. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒక్కసారి ఆ గ్రాఫిక్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మోసం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి ఈరోజు ఆ అఫీషియల్ లెటర్ని ఇన్ఫాక్ట్ ఆ కాన్వర్సేషన్ సంబంధించి మనం చూసాం. ఆ లెటర్లో అంశాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ పనిలో భాగంగా ఫేక్ బ్యాంక్ గ్యారంటీ ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమర్పించారు అనేది ఆ లెటర్ బట్టి మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది యూరో ఎగ్జిమ్ బ్యాంక్కి సంబంధించి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. దేశంతో సంబంధం లేని బ్యాంకుతో గ్యారంటీ ఇచ్చారు రాఘవ కన్స్ట్రక్షన్స్. అవును, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సెయింట్ లూసియాలో ఉంది. ఇక్కడ ఈ దేశంతో ఎక్కడా సంబంధం లేదు. అటువంటిది ఈ దేశంతో సంబంధం లేదు. ఈ దేశంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? దేంతోని కూడా సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ దేశంతో సంబంధం లేని బ్యాంకులతో గ్యారంటీ ఇప్పించారనేది వినిపిస్తున్న మాట ఇక్కడ మీకు అనిపిస్తోంది కూడా. సెయింట్ లూసియాలోని యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా గ్యారంటీ ఇచ్చారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకున్నాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. నెక్స్ట్ దానికి వెళ్తే కనుక యూరో ఎగ్జిమ్ బ్యాంక్ విలువ కేవలం 8 కోట్ల రూపాయలు మాత్రమే. నమ్మగలరా? ఆ దేశ జనాభా 2 లక్షలు. అవును, 2 లక్షల జనాభా గల సెయింట్ లూసియాలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ విలువ 8 కోట్ల రూపాయలు మాత్రమే. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇక్కడ అసలైన క్వశ్చన్ రైజ్ అవుతోంది. అలాంటి బ్యాంక్ ద్వారా 100 కోట్ల గ్యారంటీ ఎలా ఇస్తారు, ఎలా నమ్ముతారు అనేది ఇక్కడ మరొక ప్రశ్న రైజ్ అవుతోంది. అవును, 8 కోట్ల విలువైన బ్యాంక్ నికర విలువ బ్యాంక్ది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నికర విలువ 8 కోట్ల రూపాయలు. అలాంటి బ్యాంకుకి సంబంధించి 100 కోట్లు కాదు 1000 కోట్లకు సంబంధించి, అవును 100 కోట్లకు సంబంధించి గ్యారంటీలు ఎలా అంటూ కూడా క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇక 36/2024తోనే ముగిసింది యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీ. ఇదే అంశానికి సంబంధించి ఆ లెటర్లో మీరు చూడొచ్చు. అదే అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు నేషనల్ లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి డాక్యుమెంట్స్ కావాలంటూ కూడా అటు అడుగుతున్న సందర్భం ఆ లెటర్లో మనం క్లియర్గా చూడొచ్చు. సో అది మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 30/11/2025 అంటే నవంబర్ 30 లోపు కొత్త గ్యారంటీ ఇవ్వాలంటూ కూడా ఎస్పీడీసీఎల్ లెటర్ని రిలీజ్ చేసింది. అంటే కొత్తగా ఇప్పుడు బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి జాతీయం లేదా షెడ్యూల్డ్ అంటే గుర్తింపు పొందిన బ్యాంకుల నుంచి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలంటూ కూడా ఆ లెటర్లో క్లియర్ కట్గా పేర్కొంది. ఆ లెటర్ మీరు చూడొచ్చు. యాజ్ ద అడ్వాన్స్ బ్యాంక్ గ్యారంటీస్ అంటూ కూడా అక్కడ మీరు హైలైట్ చేసిన ఆ లెటర్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ లెటర్లో అదే అంశాన్ని ప్రస్తావించింది. అయితే ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 800 కోట్ల రూపాయలు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్కి వెళ్తున్నాం. నెక్స్ట్ గ్రాఫిక్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. బ్యాంకు గ్యారంటీ సమర్పించింది 80 కోట్ల రూపాయలు. అవును, ఇప్పుడు ఇది ఇన్ఫాక్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది, సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. బ్యాంకు గ్యారంటీ సమర్పించింది 80 కోట్లు. 8 కోట్ల నికర విలువ కలిగిన ఒక బ్యాంక్ 80 కోట్లు ఎలా బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తుంది? ఇప్పుడు ఇది క్వశ్చన్ రైజ్ చేస్తోంది. ఆ తర్వాత మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్ మరిన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంది. ఏంటి ఇక్కడ ఈ ప్రశ్నలకు బదులేది? అవును, ఈ ప్రశ్నలకు బదులేది అంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది ఆన్ స్క్రీన్ మీరు చూస్తున్నారు. పొంగులేటి కొత్త బ్యాంక్ గ్యారంటీ ఇస్తారా? ఇదే క్వశ్చన్. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించి మాట్లాడుకున్న తరుణంలో ఇప్పుడు నేషనల్ లేదా షెడ్యూల్డ్ బ్యాంక్ అంటూ కూడా
ఎస్పీడీసీలు అడుగుతున్న సందర్భంలో ఇప్పుడు పొంగులేటి కొత్త బ్యాంక్ గ్యారంటీ ఇస్తారా అనేది మొదటి ప్రశ్న. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్. ఇస్తే గతంలో దొంగ బ్యాంకు గ్యారంటీ ఎందుకు ఇచ్చినట్లు అనేది రెండో క్వశ్చన్. దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మోసం చేయొచ్చా అనేది ఇక్కడ రైజ్ అవుతున్న థర్డ్ క్వశ్చన్. ఆ తర్వాత నాలుగో క్వశ్చన్. ఇటు పొంగులేటికి సంధిస్తున్న ప్రశ్నల్లో నాలుగో క్వశ్చన్ చూద్దాం. యూరో ఎగ్జిమ్ ఓ దొంగ బ్యాంక్ అని పొంగులేటికి తెలియదా? అవును, మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, అంత బిజినెస్ మ్యాన్కి ఇటు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఒక దొంగ బ్యాంక్ అని తెలియదా అనేది ఇక్కడ రైజ్ అవుతున్న మరొక ప్రశ్న. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. తెలిసిన యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా దొంగ గ్యారంటీ పొందారా అనేది ఇక్కడ రైజ్ అవుతున్న మరో ప్రశ్న. దీంతో పాటు ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతోంది. అదేంటి? ఆన్ స్క్రీన్ చూద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడి ప్రాజెక్టులకి పక్క దేశంలో ఎవరో గ్యారంటీలు ఇవ్వడం ఏంటి? దేశంలో ఎన్ని బ్యాంకులు లేవు, ఇన్ని ఉన్నా ఎక్కడో సెయింట్ లూసియాలో దాదాపు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 13,000 కిలోమీటర్లు పైగా ఇండియా నుంచి, మన భారతదేశం నుంచి, సపోజ్ ఢిల్లీ నుంచి తీసుకుందాం, 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి బ్యాంకు గ్యారంటీలు పొందడం ఏంటి? అదిగోండి మీరు చూస్తున్నారు, ఢిల్లీ నుంచి దాదాపు 13,469 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్. అక్కడి నుంచి బ్యాంకు గ్యారంటీ పొందడం ఏంటి? ఇది మరో ప్రశ్న. ఇక ఈ ప్రశ్నలకు బదులేదులో మరో ప్రశ్నను చూద్దాం. బ్యాంక్ కాని బ్యాంక్ దొంగ బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం ఏంటి? ఇలా బ్యాక్ టు బ్యాక్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇలా ఒకదాని తర్వాత ఇంకొక క్వశ్చన్ ఉత్పన్నమవుతోంది, ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇక మరో ప్రశ్నను చూసే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 8 కోట్ల నికర విలువ కలిగిన బ్యాంకు 481 కోట్లకు గ్యారంటీలు ఎలా ఇస్తుంది? ఇది కదా క్వశ్చన్, ఇది కదా ప్రశ్న. ఆ బ్యాంకు నికర విలువ 8 కోట్లు. అలాంటి ఒక బ్యాంకు ఒక్కసారి చూడండి, 100 రెట్లు దాదాపుగా 400 రెట్లు గ్యారంటీలు ఎలా ఇస్తుంది? దానిని ఎలా అంగీకరించడం జరుగుతోంది? ఆ లూప్ హోల్స్కి సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆ తర్వాత మరో ప్రశ్న చూద్దాం. ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్లోని 31 ప్రాజెక్టులకు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చింది. అంటే ఒక ప్రాజెక్ట్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడే ఎంతుంటే కనుక 31 ప్రాజెక్టుల విషయంలో యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు ఇంకెన్ని కోట్లు ఉండొచ్చు? దేశం కాని దేశం దాదాపుగా 13,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ని ఎందుకు సంప్రదించడం జరుగుతోంది? లూప్ హోల్స్కి సంబంధించి ఇక్కడ ప్రశ్నల మీద ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దొంగ బ్యాంకుకి సంబంధించి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న సందర్భం ఇది. ఎస్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక ఏపీ గురించి మాట్లాడుకున్నప్పుడు కేవలం 31 ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఇక ఇండియాలోని ప్రాజెక్టులకు గ్యారంటీలు ఇచ్చేందుకు కంటిన్యూ చేద్దాం ఈ క్వశ్చన్కి సంబంధించి. అవును, ఇండియాలోని ప్రాజెక్టులకు